మ్యాంగో పికిల్ కొద్దిపాటి మ్యాంగో పికిల్ తయారు చేసుకోవడానికి మ్యాంగోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్ దీనిలోకి మంచిగా పట్టేలాగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ కలపాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. మ్యాంగో పీసెస్కి సాల్ట్ మంచిగా పట్టేలాగా ముందే సాల్ట్ వేసుకుంటే పీసెస్కి బాగా చాలా స్మాల్ టిప్ అనమాట. మ్యాంగోస్కి ఊరగా పెట్టేటప్పుడు స్మాల్ టైప్ సాల్ట్ వేసుకుంటే మంచిగా పీసెస్కి సాల్ట్ మంచిగా పడుతుందన్నమాట. ఆ తర్వాత అక్కడంతా మన అంటే మనం ఎంత స్పైసీగా తింటామో అంతే స్పైసీగా మనకు కావాల్సిన మోతాదులో గ్రీన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలన్నమాట. టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిపాటి రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా. మ్యాంగో పచ్చడిలోకి కొద్దిగా ఎక్కువ సరిపడేంత ఆయిల్ పోసుకొని పీసెస్ మునిగేటకుంటే టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఇది మా అమ్మమ్మ కాలం నాటి పచ్చడి అనమాట. మా లింగమ్మ మా అమ్మమ్మ ఇట్లనే పెట్టేది. మబ్బు పెట్టమ్మంటాం అనమాట మేము ముద్దుగా మేమందరం. అందుకే మా అమ్మమ్మ లేదు కానీ మా అమ్మమ్మ జ్ఞాపకాలతో నేను మబ్బు పెట్టమ్మ జ్ఞాపకాలతో కొద్దిపాటి మ్యాంగో పికిల్ని తయారు చేస్తున్నానండి. వాళ్ళు వాళ్ళు చేస్తుంటే నేను చూసి నేర్చుకున్న ఫ్రెండ్స్ ఇది.
తర్వాత మళ్ళీ కొద్దిగా ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేస్తే కానీ సరిపడినంత సాల్ట్ వేస్తేనే మ్యాంగో పికిల్ ఊరిన తర్వాత ముక్క పట్టడం అలాంటివి జరగదండి. సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి. ప్లస్ ఇంకో చిన్న స్మాల్ టిప్ ఏంటంటే కట్ చేసిన మ్యాంగోస్ కట్ చేసుకున్న కంటే ముందు బాగా కడిగేసిన తర్వాత క్లాత్తో తుడుచుకొని బాగా ఎండిన తర్వాత కాయని కట్ చేసుకొని దానికి వాటర్ లేకుండా చూసుకోవాలండి. లేకపోతే మ్యాంగో పికిల్ బూజు వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఈ స్మాల్ టిప్ మా అబ్బుబెట్టమ్మ మా అమ్మ చెప్పారండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ కొద్దిగా ఊరిన తర్వాత పోబెట్టేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. రెడీ. కొద్దిగా చల్లారిన తర్వాత ఆవాలు, జీలకర్ర, గార్లిక్స్, కర్రీ లీవ్స్ అండ్ రెడ్ చిల్లీస్ అండి పోసుకొని పోబెట్టేసి కొద్దిగా చల్లారిన తర్వాత దాంట్లోకి వేసుకుంటే సరేండి. మ్యాంగో అండ్ అల్లం పచ్చడి రెడీ. 2 in 1 అండి. ఓకేనండి, ఇది వేసేసి కలిపేయాలండి. బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైన చెప్పేసి చాలా టేస్టీగా సూపర్ డెలిషియస్ ఉందని చెప్పాలి. మా అమ్మ చేసిన చెప్పు. మా అమ్మ చేసిన ఆవకాయ, అల్లం ఆవకాయ. మా అమ్మ చేసిన అల్లం ఆవకాయ చెప్పేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. వెరీ టేస్టీ అని చెప్పు. మేము దగ్గర విచ్చి